హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా మేమైతే ఈ మధ్యనే తిరుపతికి వెళ్ళామండి. మా చెల్లెలి చిన్న కూతురి పుట్టెంటికలకనమాట. పుట్టెంటికలు కాబట్టి ఫస్ట్ తండ్రి గారు తీయాలని కత్తెర వారికి ఇచ్చారనమాట. మా మరిది గారికి 3 కత్తెరలు కట్ చేయమని. ఆ వెంట్రుకలు నాకిచ్చి స్వామివారి ఉండిలో వేసి రమ్మన్నారనమాట. నేను వెళ్ళి స్వామివారి ఉండిలో వేసొచ్చాను. మేమైతే ఇంకా తిరుపతికి కాలినడకన వెళ్ళామండి. ఏడుకొండలు ఎక్కేసామనమాట. ఏడుకొండలు ఎక్కిన తర్వాత కొంచెం ముందుకొస్తే మాధవ నిలయం కళ్యాణకట్ట ఉంది కదండీ! అక్కడ దిగామనమాట. అన్ని సౌకర్యాలు కళ్యాణకట్ట దగ్గరే అనమాట. భోజనశాల గానీ, వాష్‌రూమ్‌లు గానీ, స్నానపు గదులు గానీ, హాల్ గానీ, లాకర్‌లు గానీ ఇలా ఎంటికలియడం గానీ మొత్తం ఒక చోటే ఉంటే వేలాది మంది భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటాయి ఈ కళ్యాణ కట్టలు. అయినా గానీ వాళ్ళు శుభ్రం చేస్తూనే ఉంటారు. వాష్‌రూమ్‌లు గానీ, భోజనశాల దగ్గర గానీ, హాల్ దగ్గర గానీ మొత్తము వాళ్ళు శుభ్రం చేస్తున్నారు గదా అని మనం ఇంకా సేవలు చేపిచ్చుకోకూడదండి. మనం గూడా శుభ్రంగానే ఉంచుకోవాలనమాట. మనం ఇల్లు ఎంత నీట్‌గా ఉంచుకుంటామో, మనం స్వామివారి దగ్గరికెళ్ళినప్పుడు ఈ కళ్యాణ కట్ట కూడా అంతే నీట్‌గా ఉంచుకోవాలనమాట. ఎందుకు చెప్తున్నానంటే వాష్‌రూముల దగ్గర కొంతమంది వెళ్తారు. కానీ నీళ్లుంటాయి కానీ క్లీన్ మటుకు చెయ్యరనమాట. హాల్‌లో కూర్చొని స్నాక్స్ అవి ఇవి తెచ్చుకొని తింటారు. కానీ అవి డస్ట్‌బిన్‌లో పడేయరు. అక్కడే పడేస్తారనమాట. వాళ్ళెంత సేవ చేస్తున్నారని మనం చేపిచ్చుకోకూడదు గదండీ! వాళ్ళు చెప్తూనే ఉంటారు అలా కాదమ్మా అని. అయినా వాళ్ళ మాటకు విలువియ్యము. కొంచెం వాళ్ళకు గౌరవం ఇచ్చి, మర్యాద ఇచ్చి వాళ్ళ మాట వినాలనమాట. స్వామివారి దర్శనం అయితే చాలా జరిగిందండి. మేము కాలినడకన వెళ్ళాం కాబట్టి ఆ వీడియో గూడా త్వరగా వస్తుంది. ఇక నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. త్వరగా మానిటైజేషన్ అవ్వాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పాప చూడండి ఎలా ఏడుస్తుందో. గోవింద గోవింద.